హాయ్, హలో, నమస్తే. నేను మీ ప్రవీణ్ కుమార్ అల్లి. జూలై 2 కరెంట్ అఫైర్స్‌లోకి స్వాగతం. జూలై 2 ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే చూద్దాం. సో, జూలై 2 కొన్ని అంతర్జాతీయ అంశాల్లో ఆహ్, ఇంపార్టెంట్ న్యూస్ మనకు కనిపించింది. ఒకసారి చూద్దాం. థాయ్ ప్రధాని సస్పెండ్ చేసినటువంటి రాజ్యాంగ న్యాయస్థానం అనేటువంటి న్యూస్ మనకు కనిపిస్తా ఉంది. థాయిలాండ్ ప్రధానమంత్రి పేటోంగ్ షినవత్రాను రాజ్యాంగ న్యాయస్థానం మంగళవారం సస్పెండ్ చేసింది. పొరుగు దేశమైనటువంటి కాంబోడియా ప్రధానితో జరిపినటువంటి చర్చల్లో ఆమె అతి వినయం ప్రదర్శిస్తూ మాట్లాడి నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారన్న అభియోగంపై కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. మే 28వ తారీఖు కంబోడియా మరియు థాయిలాండ్ల మధ్య జరిగిన పోరులో కంబోడియా సైనికుడు ఒకడు మరణించారు. దీన్ని తగ్గించడం అంటే ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తలను తగ్గించడం కోసం కాంబోడియా ప్రధాని హున్ సెన్తో థాయ్ ప్రధాని సంప్రదింపులు జరిపారు. ఈ ఆడియో అనేది లీక్ అయింది. ఈ లీక్ అయిన దాంట్లో షినవత్రా మాట్లాడినటువంటి మాటల్లో అతి వినయం ప్రదర్శించారని చెప్పేసి అభియోగం రావడంతో కోర్టు నిర్ణయం తీసుకుంది. తుది తీర్పు వెలువడేంత వరకు ఆమెను సస్పెండ్ చేయడం అయితే జరిగింది. సో ఇదండి ఈ థాయిలాండ్ ప్రధానమంత్రికి సంబంధించినటువంటి న్యూస్. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్ ఏమేంటి అని అంటే, థాయిలాండ్ ప్రధానమంత్రి ఎవరు? పేటోంగ్ షినవత్రా. అండ్ కాంబోడియా ప్రధానమంత్రి ఎవరు? హున్ సెన్. మరి ఎందుకు సస్పెండ్ చేశారు అంటే అతి వినయం ప్రదర్శిస్తూ నైతిక ఉల్లంఘనకు పాల్పడ్డారు అనేటువంటిది ఇక్కడ చెప్పాల్సినటువంటి ఆన్సర్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. రాయల్ ట్రైన్ కు త్వరలో స్వస్తి. ఇంగ్లాండ్లో మనకి లండన్లో నిర్వహణ వ్యయం గణనీయంగా ఉంటున్నటువంటి దృష్ట్యా లండన్లో చారిత్రాత్మకమైనటువంటి ది రాయల్ ట్రైన్ కు త్వరలో తుది వీడ్కోలుపు అనేది పలకనున్నారు. ఇక్కడ విక్టోరియా మహారాణి హయాం నుంచి 1869 నుంచి ఇది నడుస్తుంది. రాయల్ ట్రైన్ అనేది బ్రిటన్ రాజ కుటుంబంలో ప్రత్యేక పాత్రను ఇది సొంతం చేసుకుంది. సో చార్లెస్ III దీన్ని ఆమోదించారు. ఖర్చు ఎక్కువ అవుతుందని, ఇప్పుడున్నటువంటి రైల్వే వ్యవస్థలకు అనుగుణంగా దీన్ని మెరుగుపరచాలంటే చాలా ఖర్చు అవుతుందని చెప్పేసి బకింగ్హామ్ ప్యాలెస్ పేర్కొంది. అందుకని దీని సేవలకు స్వస్తి పలుకుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. దాన్ని చార్లెస్ III ఆమోదించడం జరిగింది. యాక్చువల్గా దీని ఒప్పంద నిర్వహణ అనేది 2027 వరకు ఉంది. అయినప్పటికీ కూడా 2 సంవత్సరాల ముందుగానే దీన్ని చేయడం అయితే జరుగుతూ ఉంది. రైట్, నెక్స్ట్ భద్రతా మండలిలో పాకిస్తాన్. భద్రతా మండలి అధ్యక్ష స్థానంలో పాకిస్తాన్. భద్రతా మండలికి పాకిస్తాన్ ఎప్పుడు అధ్యక్షత వహిస్తుంది? ఇది ఇప్పుడు జరిగిందని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ఈ భద్రతా మండలికి తాత్కాలిక సభ్య దేశంగా పాకిస్తాన్ గత ఏడాది జనవరి నుంచి 2 సంవత్సరాల పాటు పదవీకాలం ఆరంభమైంది. అంటే గత ఏడాది జనవరి నుంచి నెక్స్ట్ ఇయర్ అంటే 2026 డిసెంబర్ 31 వరకు 2 సంవత్సరాల పాటు పాకిస్తాన్ భద్రతా మండలిలో మనకు తాత్కాలిక సభ్య దేశం కొనసాగుతుంది. అయితే ఈ తాత్కాలిక సభ్య దేశాలు అన్నీ కూడా 15 సభ్య దేశాలు ఉన్నటువంటివి అన్నీ కూడా నెలకొకరు చొప్పున అధ్యక్ష స్థానంలో వహిస్తారు. సో ఈ నెల అంటే జూలై 1 నుంచి జూలై 31 వరకు ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి యొక్క బాధ్యతల్ని పాకిస్తాన్ నిర్వహిస్తుంది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే అండి, నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. జాతీయ అంశాల్లో మనకి ఇప్పుడు రైల్1 అనేటువంటి ఒక యాప్ తీసుకొచ్చింది ఇండియన్ రైల్వేస్. సో ప్రయాణికులకు సేవలన్నింటినీ ఒకే చోట అందించాలనే ఉద్దేశంతో ఒక రైల్వే యాప్ని మన వాళ్ళు లాంచ్ చేశారు. ఆ రైల్వే యాప్ యొక్క పేరు ఏంటి అంటే రైల్1 అనేటువంటిది దీని యొక్క పేరు. రైట్, ఈ రైల్1 యాప్ని మనకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఆవిష్కరించారు. రైట్, ఇక్కడ మొత్తం అన్ని రకాల ఈ CRIS అంటే కేంద్రీయ రైల్వే సమాచార వ్యవస్థ, సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది ఏర్పడై 40 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంగా ఈ యాప్ని ఆవిష్కరించారు. ప్రయాణికులకు అత్యుత్తమ అనుభవాన్ని అందించడంతో పాటు అత్యంత సులభంగా సరళంగా ఉండేలా రైల్1 అనేటువంటి యాప్ను రూపొందించారు. దీన్ని ఈరోజు రిలీజ్ చేశారు. సో ఇక్కడ మీరు కేంద్రీయ రైల్వే సమాచార వ్యవస్థ అంటే సెంట్రల్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఏర్పడి ఎన్ని సంవత్సరాలు అయింది అంటే 40 సంవత్సరాలు అయింది అని గుర్తుపెట్టుకోవాలి. అన్ని సేవలను ఒకే దానిలోకి తీసుకొచ్చి ఒక యాప్ని చేశారు. అదేంటి అంటే రైల్1 అనే పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే మనకు రైల్వే శాఖ మంత్రి ఎవరు అంటే అశ్విని వైష్ణవ్ అనే పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే అండి, నెక్స్ట్ చూద్దాం. INS తమాల్. ఈ INS తమాల్ గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. రష్యా సహకారంతో నిర్మించారు. దీన్ని మంగళవారం జాతికి అంకితం చేశారు అని చెప్పేసి ఇవ్వడం అయితే జరిగింది. సో భారత నౌకాదళం మరింత పటిష్టమైంది. ఈ INS తమాల్ ఏ దేశ సహకారంతో నిర్మిస్తున్నారు? రష్యా సహకారంతో నిర్మిస్తున్నారు. ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. ఇకపోతే 2026లో INS కు నాసా వ్యోమగామి అనిల్ మేనన్ వెళ్ళబోతున్నారు. ఈ అనిల్ మేనన్ వెళ్తే మనకేంటి సార్ అని అనుకోవచ్చు మనం. ఈయన భారత్ ఉక్రెయిన్ తల్లిదండ్రులకు జన్మించినటువంటి మేనన్. అంటే ఈయనను భారత సంతతికి చెందినటువంటి వ్యక్తి అని కానీ, భారత మూలాలు ఉన్నటువంటి వ్యక్తి అని కానీ పిలుస్తూ ఉంటారు. సో ఈయన అక్కడ 8 నెలల పాటు ఉంటారు. నాసా వ్యోమగామి ఈయన వచ్చే ఏడాది జూన్లో వెళ్ళబోతున్నారు. ఈయన అమెరికా పౌరుడు. ఈయన
అమెరికా పౌరుడు 2021లో వ్యోమగామిగా ఎంపికయ్యారు. సో భారత సంతతికి చెందినటువంటి వ్యోమగామి అనిల్ మేనన్ ఈయన నెక్స్ట్ ఇయర్ జూన్కి అంతరిక్షంలోకి వెళ్ళబోతున్నారు. మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఇకపోతే ఖగోళంలో కండర క్షీణతపై శుక్ల పరిశోధన చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ మన దేశం నుంచి శుభంశు శుక్ల ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళారు. అక్కడ మానవ కండరాలకి సూక్ష్మ గురుత్వాకర్షణ పరిస్థితుల్లో మానవ కండరాలు కలిగేటువంటి నష్టంపై ప్రయోగాలు చేస్తున్నారు. ఈ పరిశోధన అనేది వయసు మళ్ళినటువంటి వారు కదలేని స్థితిలో ఉన్నప్పుడు కండర క్షీణత కోసం తగిన చికిత్స ఔషధాలు కనుగొనేందుకు ఉపయోగపడుతుంది. ఇక్కడ యాక్సియం 4 ప్రైవేట్ స్పేస్ మిషన్ లో భాగంగా శుభాంశు శుక్ల మరో 3 వ్యోమగాములతో కలిసి గత వారం ISS కి చేరుకున్నారు అనేటువంటి విషయం మనకు తెలిసింది. సో మిషన్ పేరు యాక్సియం 4 ప్రైవేట్ స్పేస్ మిషన్. ఈ ప్రైవేట్ మిషన్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో రైట్, ఇవి మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఇంపార్టెంట్ ఈ ఆర్టికల్ నుంచి. ఇకపోతే నెక్స్ట్ చూసినట్టయితే బివి పట్టాభిరామ్ గారు కన్ను మూశారు. ఈయన ఒక వ్యక్తిత్వ వికాస నిపుణుడు, ఇంద్రజాలికుడు, రచయిత, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బివి పట్టాభిరామ్ 70 సంవత్సరాల వయసులో ఆయన కన్నుమూశారు. సో ఈయన 1950లో కాకినాడ జిల్లా కాజులూరు మండలం శీల అనేటువంటి గ్రామంలో జన్మించారు. రావు సాహెబ్, భావరాజు, సత్యనారాయణ, వెంకాయమ్మ దంపతులకు 15 మంది సంతానంలో పట్టాభిరామ్ ఒకరు. కౌమార దశలో ఈయన కాలు నొప్పితో కాలి వైకల్యం కలిగి ఇబ్బంది పడ్డారు. తర్వాత ఆత్మన్యూనత భావానికి లోనైన తండ్రి ఇచ్చిన ధైర్యంతో ఈయన జయించారు దాన్ని. బిఏ చదువుతున్నప్పుడు ప్రముఖ ఇంద్రజాలికుడు అంటే మెజిషియన్ దగ్గర మ్యాజిక్ నేర్చుకున్నారు. కాకినాడలో అనేక స్టేజీలపై ఇంద్రజాల ప్రదర్శన నిర్వహిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసేవారు. 1984 హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ ఉన్న సమయంలో రవీంద్ర భారతి నుంచి చార్మినార్కు, మళ్ళీ చార్మినార్ నుంచి రవీంద్ర భారతికి స్కూటర్ కళ్ళకు గంతలు కట్టుకుని ఆయన స్కూటర్ నడపడం అయితే జరిగింది. ఇంద్రజాలం ప్రదర్శిస్తూ ప్రజలకు మూఢనమ్మకాలపై ఉన్నటువంటి నమ్మకాలను తొలగిస్తూ ఇది చేశారు. భారత్ మ్యాజిక్ సర్కిల్ అనేది ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ ప్రోత్సాహంతో మద్యపాన నిషేధం వంటి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు మద్యపాన నిషేధం లాంటివంటి కార్యక్రమాలకు ఇంద్రజాలంతో ప్రచారం చేశారు. మద్యపాన నిషేధం గురించి ప్రచారం చేశారు. ప్రభుత్వ పథకాలకు ప్రచారకర్తగా కూడా ఆయన వ్యవహరించడం అనేది జరిగింది. సో 100కు పైగా వ్యక్తిత్వ వికాస పుస్తకాలు రచించారు. ఆయన ఇన్స్పిరేషనల్ మోటివేషనల్ బుక్స్ అనేవి 100కు పైగా రచించారు. 30 ఏళ్లుగా ప్రశాంతి కౌన్సిలింగ్ సెంటర్ ఏర్పాటు చేసి 30 ఏళ్ళుగా సేవలు అందిస్తున్నారు. చాలా మంది కుటుంబాలను నిలబెట్టడం అనేది జరిగింది ఆయన. ఓకే, సో ఇది ఈయనకు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్. ఉమ్మడి రాష్ట్రం నుంచి 2 సార్లు కళారత్న పురస్కారాలు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 2 సార్లు కళారత్న పురస్కారాలు అందుకోవడం జరిగింది బివి పట్టాభిరామ్ గారు. ఓకే అండి. కాకపోతే నివాస ప్రాంతంలో మాత్రమే ఓటు వేయాలి, వేరే చోట వేయకూడదు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ సిఈసి జ్ఞానేష్ కుమార్ మంగళవారం నొక్కి చెప్పారు. సో 2 చోట్ల ఓట్లు కలిగి ఉండడం అనేది నేరం అని చెప్పి కూడా ఆయన అంటూ ఉన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఆధార్కి లింక్ చేస్తున్నారు కాబట్టి ఒక చోట ఉన్నదని ఇంకో చోట నుంచి తీసేసే అవకాశం కూడా ఉంది. సో మీరు ఎవరికైనా ఉంటే ఇంకా ఇట్లాంటివి ఉంటే తీసేసుకోండి. అండ్ మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి ప్రధాన కమిషనర్ ఎవరు అంటే జ్ఞానేష్ కుమార్ అనేది మీరు చెప్పుకోవాలి. ఇకపోతే NIPCCకి సావిత్రిబాయి పూలే పేరు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ పేరు సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా మార్చినారు. ఇది మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది. ఈ నిర్ణయం గత నెల 19 నుంచి అమల్లోకి వచ్చినట్టు చెప్పింది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యొక్క పేరుని సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు సంక్షేమాభివృద్ధి అని సంస్థ అని మార్చారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఓకే, నెక్స్ట్ 24 డిప్యూటీఓ పోస్టులు వస్తున్నాయంట, 110 లెక్చరర్స్ వస్తున్నాయి, డైట్లో ఖాళీలు ఉన్నాయంటే నోటిఫికేషన్స్ వస్తున్నాయి, చదువుకోండి. అండ్ నెక్స్ట్ పౌర పాలనకు ప్రధాన ఉత్కృష్ట అవార్డ్స్. సో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో మంచి అత్యుత్తమైనటువంటి పనితీరు కల్పించినందుకు 2025 సంవత్సరంలో ప్రధానమంత్రి ఉత్కృష్ట అవార్డుల పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. సో వీటిలో రకరకాల విభాగాలు ఉన్నాయి. అక్టోబర్ 2న ఒక ప్రత్యేక వెబ్సైట్ ఇస్తారు. అక్కడ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవాలి. కలెక్టర్ని గుర్తిస్తారు. 3 విభాగాల్లో వీరి సేవలు బేరీజు వేసి మొదటి విభాగం 11 ప్రాధాన్య రంగాలు ఉంటాయి. దీంట్లో 5 అవార్డులు ఉంటాయి. బ్లాక్ స్థాయిలో కొన్ని 5 అవార్డులు ఇస్తారు. అదేవిధంగా 3వ విభాగంలో నవీకరణ సాధించినటువంటి రాష్ట్ర కేంద్ర మంత్రిత్వ శాఖలో జిల్లా విభాగాలకు 6 అవార్డులు ఇవ్వడం జరుగుతుంది. సో మొత్తానికి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో ప్రధానమంత్రి ఏ అవార్డులను తీసుకొస్తున్నారంటే ప్రధానమంత్రి ఉత్కృష్ట అవార్డ్స్. ఉత్కృష్ట కాదు, ఉత్కృష్ట, అది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే మనకి
ఆ కరెంట్ అఫైర్స్‌కి సంబంధించినటువంటి ప్రతిభలో మనకి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. ఇక్కడ మీకు భారతదేశంలో జరిగినటువంటి ముఖ్యమైన పర్యావరణ ఉద్యమాల గురించి ఇక్కడ ఇచ్చారు. వాటి గురించి మీరు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది చూడండి ఒకసారి. బిష్నోయ్ ఉద్యమం, చిప్కో ఉద్యమం, సైలెంట్ వ్యాలీ, నర్మదా బచావో, తెహ్రీ డ్యామ్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి ఉపయోగపడతాయి. ఇకపోతే ఇక్కడ మనకి కరెంట్ అఫైర్స్‌లో భాగంగా నిన్న మనం జూలై 1లో కవర్ చేసినటువంటి న్యూస్ ఫైనాన్సింగ్ ఫర్ డెవలప్మెంట్ అనేటువంటి సదస్సు, అంతర్జాతీయ సదస్సు ఎక్కడ జరిగింది, ఎవరెవరి ఆధ్వర్యంలో జరిగింది, అమెరికా హాజరు కాలేదు, ఈ డీటెయిల్స్ అని మనం డిస్కస్ చేసాం. దానికి సంబంధించి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అని చెప్పేసి ఆర్టికల్ ఇక్కడ రావడం జరిగింది. సో గోయింగ్ ఇన్ ద రైట్ వే. మనం కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు మాత్రమే డిస్కస్ చేస్తూ ఉంటాం. మీకు అందరికీ తెలిసిందే. కాకతీయ కరెంట్ అఫైర్స్లో మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటూ ఉన్నాం. ఇకపోతే కేరళ డీజీపీగా ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి రావాడ ఆజాద్ చంద్రశేఖర్ ఆయన నిర్మితులయ్యారు. ఈయన స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం. ఈయన 1991 బ్యాచ్కి చెందినటువంటి కేరళ కేడర్ ఐపీఎస్ అధికారి. సో ఒక తెలుగు అతను కేరళ డీజీపీగా పనిచేస్తున్నారు కాబట్టి ఆయన పేరు గుర్తుపెట్టుకోవాలి. రావాడ ఆజాద్ చంద్రశేఖర్, కేరళ డీజీపీ. ఓకే, రైట్. నెక్స్ట్ చూసినట్టయితే కార్డేలియా అనేటువంటి విహార నౌక వస్తుంది. ఇది మనకు విశాఖపట్నం నుంచి ఇది ఎక్కడికి వెళ్తుంది? చెన్నై. విశాఖపట్నం నుంచి చెన్నై, పుదుచ్చేరి, చెన్నై, విశాఖ, పుదుచ్చేరి, చెన్నైల మధ్య 3 సర్వీసులు అన్ని నడుస్తున్నాయి. ఈ విహార నౌక వెరీ ఇంపార్టెంట్. 1100 మంది క్రూయిజ్ అంటారు వీటిని. 1100 మంది యాత్రికులతో, ప్రయాణికులతోనే వస్తుంది. సో దీన్ని నౌకా పర్యాటకం కింద దీన్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ ప్రారంభిస్తూ ఉన్నారు. ఇకపోతే మనకు స్పోర్ట్స్లో లవ్లీనాకు స్వర్ణం, నిఖత్కు రజతం అని చెప్పేసి ఇచ్చారు. జాతీయ ఎలైట్ మహిళల బాక్సింగ్ టోర్నీ స్టార్ క్రీడాకారిణి నిఖత్ జరీన్ రజత పథకంతో సరిపెట్టుకుంది. 51 కేజీల విభాగంలో నిఖత్ జరీన్ రజత పథకం సాధించింది. అదేవిధంగా ఒలింపిక్స్ పథక విజేత లవ్లీనా 75 కేజీల విభాగంలో లాషి యాదవ్ పై గెలిచి స్వర్ణ పథకం సాధించింది. సో లవ్లీనా, నిఖత్ ఒకే బౌట్ లో పాల్గొనలేదు. లవ్లీనా ఏమో 75 కేజీల విభాగంలో స్వర్ణం సాధించింది. నిఖత్ జరీన్ ఏమో 51 కేజీల విభాగంలో రజత పథకం, సిల్వర్ మెడల్ సాధించింది. ఈ రెండు మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. ఇకపోతే మనకి తెలంగాణకు సంబంధించి ఒక న్యూస్ వచ్చింది, అదేంటో చూద్దాం. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యంగా కార్యాచరణ ప్రణాళిక అనేది రూపొందిస్తున్నారు. సో తెలంగాణ రైజింగ్ ఏ సంవత్సరం కల్లా సాధించాలి అని అంటే మీరు 2047 సంవత్సరం కల్లా సాధించాలనేది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశము. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరు అని అంటే కె రామకృష్ణారావు గారు అని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కమిషనర్ ఎవరు అంటే కె రామకృష్ణారావు అనేది మీరు చెప్పుకోవాల్సినటువంటి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. కేంద్ర ప్రభుత్వ సంస్థ మిషన్ కర్మయోగి అనేది అధికారుల బృందం. వీళ్ళు ఈ రామకృష్ణారావు గారితో భేటీ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్లు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఎవరంటే సిఎస్, ప్రధాన కార్యదర్శి సిఎస్ ఎవరు ఉంటారు, అదే రామకృష్ణారావు గారు. అదేవిధంగా తెలంగాణ రైజింగ్ ఎప్పటికల్లా అంటే 2047 కల్లా అనేది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. సో ఇవి ఈరోజు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ న్యూస్. రేపు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ న్యూస్ ఏంటో రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.